మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఇస్తాము. అలానే ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిలిం రిలేటెడ్ ప్రొడక్షన్ హౌసెస్ని డెవలప్ చేద్దాము, అందరు రండి అని చెప్పని దాని మీద ఒక పాలసీ రిలీజ్ చేస్తాం అంటున్నారు. ఒక ఇండస్ట్రీ పెద్దగా మీ అభిప్రాయం ఏంటి? ఈ పాలసీ తేవడం వల్ల కానీ లేదా ఇండస్ట్రీ హోదా ఇవ్వడం వల్ల కానీ తెలుగు సినిమా పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? డెఫినెట్గా ఇండస్ట్రీ హోదా అనేది బోగస్ అండి, జరిగే పనులు కాదు అది. అంటే ఇండస్ట్రీ హోదా పర్యాటక రంగానికి సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడే ఇండస్ట్రీ హోదా మనకు వచ్చేసిందండి. సో దానికి ఇప్పుడు ఇలాంటి తెలియక ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు వాళ్ళు. ఆ ఇండస్ట్రీ హోదా వల్ల మనకు వచ్చే ఇండస్ట్రీ హోదా ఇవ్వాలని నేను అడిగింది ఇందాక పవర్ ఛార్జెస్ ముందు తగ్గించమనండి, తర్వాత ఇచ్చినట్టు లెక్కేసుకుందాం. మీరు చేయలేం. పాలసీ తీసుకురావాలని ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర గవర్నమెంట్ రాగానే నేను ఒక రోజు వైజాగ్ వెళ్ళా. వైజాగ్ వెళ్తే ఎవరు మీ బట్టి వాళ్ళు అడిగారు, ఎప్పుడు వస్తుంది సార్ హైదరాబాద్, వైజాగ్ ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నా సార్, ఎప్పుడు వస్తుంది అంటే అవ్వదు అన్నా నేను. ఎందుకు అన్నారు, గవర్నమెంట్ దానికి ఒక పాలసీ తయారు చేయాలి, గవర్నమెంట్ పిలవాలి, నలుగురు పెద్దవాళ్ళని పిలవటం, తెలిసిన వాళ్ళని పిలవటం, పిలిచి కూర్చోబెట్టి దానికి ఒక పాలసీ తయారు చేస్తే వస్తుంది తప్ప, లేదంటే ఆర్గానిక్గా ఒక 10-15 ఏళ్ళకి అదే తయారవుతుంది. నువ్వేం చేసినా చెప్పు. ఎందుకంటే వైజాగ్లో వైజాగ్ను ఈస్ట్ గోదావరిలో 30% ఫిల్మ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి. ఈవెన్ అదర్ లాంగ్వేజెస్ కూడా వస్తూ ఉంటాయండి. సో ఇవాళ కొత్తగా అక్కడికి వచ్చి నువ్వు చేసేది ఏం లేదు. బట్ మనం ఈ పాలసీ ఇప్పుడు హైదరాబాద్లో మనం చేసినట్టు పాలసీ పెడితే మెల్లిగా అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు దిల్ రాజు అన్నారు, ఆయన ఎవరో తెలియదు కదా 30 ఏళ్ళ కింద. ఇప్పుడు ఈ పాలసీ మీద వచ్చిన ప్రొడ్యూస్డ్ ఆయన ఇవాళ. సో అట్లా వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు. సో అక్కడ కూడా తయారు చేస్తే మొత్తం వస్తుంది అని చెప్పాను. ఇది పెడితే నన్ను అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు తిట్టారండి, అమ్మాలి బూతులు తిట్టారు నన్ను. ఈవెన్ వాళ్ళ ఏమంటారు దాన్ని, అఫిషియల్ స్పోక్స్ పర్సన్ మైకుల్లో మాట్లాడారు, బూతులు మామూలుగా మాట్లాడారు, నువ్వెవడరా ఇంకా డాష్ 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 లాడు. సో ఇది పరిస్థితులు, ఈ గవర్నమెంట్ల పరిస్థితులు. సో నేనేమంటున్నానంటే యు ఆర్ ఎంకరేజింగ్ వీళ్ళు అన్స్క్రూప్లస్ ఫెలోస్. మీరు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని పెట్టుకోండి, పాజిటివ్గా తప్పు అనుకోండి. నేను భరద్వాజ్ తప్పు మాట్లాడాను, భరద్వాజ్ నువ్వు మాట్లాడిన తప్పు, ఇది ఇలా కాదు ఇలా అని చెప్పమానండి. మనం తప్పైతే సర్దుకుంటాం. మీరు ఎప్పుడైతే బూతులు తిడతారో నేను ఇంకో బూతులు తిడతాను. అన్నెసరిగా అవసరమైన పోయి టాపిక్ డైవర్ట్ అవుతుంది. బూతులు ఈ దరిద్రపు జనానికేమో ఇవాళ బూతులు చాలా హ్యాపీగా ఉంటున్నాయి, వెంటనే చెవులకి సొంపుగా ఉండి అది ఏదో యూట్యూబ్లోను వాటిల్లోను ట్విట్టర్లోను వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చేసరికి నేను మొగండి అనుకుంటున్నారు. అది బూతులు మనకి సమాజానికి పనికిరాదనే ఆలోచన ఎవరికి రావట్లేదు. సో ఇప్పుడు ఓపెన్గా మినిస్ట్రీనే చెప్పింది కాబట్టి, ఒక విధంగా మినిస్టర్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కార్యాలయమే చెప్పింది కాబట్టి పాలసీ, పైగా పవన్ కళ్యాణ్ గారు మీ మనిషి, కందులు దుర్గేష్ గారు కూడా మీ మనిషి, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆయన కూడా. సో ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు అయినప్పుడు ఇండస్ట్రీ పరంగా ఈ పాలసీ మేకింగ్లో కానీ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ హోదా ఇస్తాం అనేటువంటి అంశంలో కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి, ఒక రిప్రజెంటేషన్ తయారు చేయడానికి ఇండస్ట్రీలో ఉన్న అనుకూల అంశాలు ఏంటి? అనుకూల అంశాలు ఏం లేదండి. వాళ్ళిద్దరూ కూర్చుని ఎవరో నలుగురు వాళ్ళు ఇష్టం వచ్చిన నలుగురిని పిలిచి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఎందుకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇండస్ట్రీలో ఇంత 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన దుర్గేష్ కూడా చాలా కాలం నుంచి తెలిసినాడు, ఇంత కాంటాక్ట్ ఉన్నాడు. నలుగురిని పిలిచి కూర్చోబెట్టి మీరు చేయండి ఆ పాలసీ అంటుంది. ఇప్పుడు చేస్తేనే కదండి మా నాన్నగారు వాళ్ళ టైప్లో చేసినప్పుడు నాగేశ్వరరావు రామారావు చేస్తేనే కదండి వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయింది హైదరాబాద్లో. ఇది కూడా అక్కడ కూడా చేస్తే ఉంటుంది. ఉన్న సీనియర్స్లో ఎవరన్నా పిలవండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకోండి, పిలిచి చేయండి. మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్ నోస్ వాట్ ఈస్ వాట్. ఇప్పుడు నేను వెళ్ళి నన్ను పెట్టారు అనుకుందాం కొంచెం, నేను 10 చెప్పాను, ఏమైనా చెప్పాను నీకు బుద్ధి లేదా, వయసు వచ్చింది, ఇది కాదు ఇదే అని చెప్పొచ్చు, అంత శక్తి ఉంది ఆయనకి కదా. సో అట్లా ఎవరినో ఒకళ్ళు పెట్టుకుని చేసుకోండి, సెట్అవుట్ చేయండి, ఎందుకు రాదో చూద్దాం. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో కూడా ఏమన్నా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ మీటింగ్స్ వీటన్నిటి నేపథ్యంలో? ఒక రిప్రజెంటేషన్, ఒక టీమ్, ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అక్కడ అసోసియేట్ అయినటువంటి వ్యక్తి, అక్కడ రిలేషన్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా రిలేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి లెటర్లో కూడా అదే చెప్పారు, ఇండివిజువల్గా కాదు కలిసికట్టుగా రండి అని. సో ఈ కలిసికట్టుగా తీసుకొచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు పరిశ్రమలో? కలిసికట్టు అనేది ఇంకా లేదండి, కలిసి లేదు కట్టు లేదు, ఛాంబర్ ఒకటే రిప్రజెంటేషన్ అండి. ఛాంబర్ అంటే ఛాంబరు. నాకు మేజర్ సమస్య అండి గవర్నమెంట్లు అన్నిటితోనూ, ఏ గవర్నమెంట్తో సంబంధం లేదండి.
గవర్నమెంట్లు అంతా నేను ఛాంబర్ ప్రెసిడెంట్ సపోజ్ నేనో మీరు అనుకుందాం కాసేపు మన ఇద్దరు ఫేస్లో అనామకమైన ఫేస్లు అయ్యి ఉండొచ్చు బట్ వీఆర్ రిప్రజెంటింగ్ ఛాంబర్ అండ్ ఛాంబర్ రిప్రజెంట్స్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మన ఇద్దరు ముఖాలు పనికిరావు కాబట్టి నాతో పాటు వెనకాల ఉన్న హీరోలు అందరినీ తీసుకురా అంటే ఐఎమ్ నాట్ ఏ బ్రోకర్. ఐ హోల్డ్ ఏ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఛాంబర్. ఓకే. సో నువ్వు ఎవరినో తీసుకురా అంటే ఎవరిని తీసుకురావాలి? ఐఎమ్ రిప్రజెంటింగ్ ద హోల్ మీన్ ఇండస్ట్రీ. అయిపోయా. సో ఇది ఎవరు పిల్లి మేడలో పిల్లి మేడలో గంట కడతాం ఏం లేదండి. ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తారండి, ఇంకా కావాలంటే ఓ నలుగురు పెద్దవాళ్ళు ఎవరన్నా పట్టుకొస్తారండి సీనియర్స్ని. అది పెద్ద ఇష్యూ కాదు. మీరు ఎప్పుడైతే నేమ్ ఎవరు వస్తారో తీసుకురండి అనేసరికి వీడికి డౌట్ వచ్చేస్తుంది. డౌట్ వచ్చి ఏముంటుంది, పలానా వాళ్ళని తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుందేమో, పలానా వాళ్ళని తీసుకెళ్తే వస్తుందేమో. ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ అండి, నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి ఇష్టాలు కాదు. కానీ అంటే గతంలో దాసనారాయణరావు గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి రిప్రజెంటేషన్ చేయాలంటే పార్టీలు ఏమున్నా అధికారంలో ఎవరున్నా కానీ చేసేవారు. ఒక పాజిటివ్ స్పిరిట్ తో వెళ్ళారు. మరి ఇప్పుడు ఎందుకు? అదే బిగినింగ్ లో చెప్పాను మనకి ఎక్కువ వచ్చేసి. అంటే అది ఇండస్ట్రీలో సమస్య లేదంటే పరిశ్రమలో రాజకీయాలతో? ఇండస్ట్రీకి సమస్య లేదు, రాజకీయంతో సమస్య అండి. ఇండస్ట్రీకి సమస్య అండి, ఏముంటుంది వీళ్ళకి సమస్య, రాజకీయ సమస్యలు. సో పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఒక సమగ్రమైన పాలసీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలకి ఇదే పరిష్కారం అంటారా? 100% చేసుకోవాలి. రైట్. 100% ఓ పాలసీ కావాలి. ఆ పాలసీ చేసుకుంటే బాగుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.